తట్టెడు బొరత నెత్తినేసి నిశ్శబ్దంగా నాకేం తెలియదని కూర్చోవడం ఎవరికైనా చేతనొచ్చును అంటే ఈనాడు జ్యోతి చేసినటువంటి చాలా స్ట్రాటజిక్గా చేసేసి ఇవాళ అసలు దాన్ని అదేదో మేము రాయలేదు మాకేం సంబంధం లేదు అన్నటువంటి విధంగా వ్యవహరించినాయి. ఈనాడేమో పవన్ కళ్యాణే నాగబాబుకి పదవి వద్దన్నారు, ఆయనకి నామినేటెడ్ పదవి ఇవ్వమన్నారు అన్నటువంటిది. అలాగే ఎమ్మెల్సీ వద్దన్నారు, అటు పక్కన రాజ్యసభ ఇవ్వమని అడిగారు విజయసాయిరెడ్డి ప్లేస్లో అన్నటువంటిది జ్యోతి రాసుకొచ్చింది. సీన్ కట్ చేస్తే నిన్న ఉదయం 10 జనసేన ఒక పాయింట్ రైజ్ చేసింది. స్వయంగా నాగబాబుకి చెప్పారు పవన్ కళ్యాణ్ వచ్చి పేపర్స్ అవి రెడీ చేసుకోమన్నారు అన్నట్టు. అంటే ఆయన ఎమ్మెల్సీగానే కంటిన్యూ అవుతారు, మంత్రి అవుతారు అన్నట్టు. వాస్తవంగా ఇది చర్చ జరగాల్సిన సందర్భం. ఎందుకంటే అనూహ్యం, అదొక కుట్ర జరిగిందని అలా. అది ఆ కుట్రని వెంటనే పవన్ కళ్యాణ్ అంటే ఒక రాజకీయంతో నాగబాబుని రానియకుండా చేసే కుట్ర చేస్తే పవన్ కళ్యాణ్ అలాగని ఆ కుట్ర చేసింది ఎవరో తెలుసు, ఈనాడు జ్యోతి అంటే ఎవరు చేశారు, కానీ అలాగని డైరెక్ట్గా గొడవలు పెట్టుకోవడం కాకుండా తెలివిగా ఎత్తుకి పై ఎత్తు వేశాడు. అందులో భాగంగా ఈ స్టేట్మెంట్. ఇక ఇప్పుడు ఇవ్వము నాగబాబుకి అనడానికి సీన్ లేదు, ఖచ్చితంగా ఇవ్వాలి, మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంత ముందు రాసి ఉన్నది కాబట్టి, ప్రకటన చేస్తున్నారు కాబట్టి. ఇది వాస్తవంగా చర్చ జరగాల్సి ఉంది. ఆ టైంలో నేను అదే చెప్పాను, ఇది చాలా పెద్ద ఇష్యూ, పొత్తులోనే అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఇది. ఇది బాగా చర్చ జరగాల్సినటువంటి కాబట్టి దీన్ని డైవర్షన్ ఏదో ఒకటి సృష్టిస్తారు చూస్తూ ఉండండి అని. అయితే ఆ డైవర్షన్ వేరే వాళ్ళు కాకుండా జగనే ఇచ్చాడు. ఎప్పుడైతే జగన్ పవన్ మీద సెటైర్ వేశాడో అది బాగా కాలింది జన సైనికులకి అందరికి. ఇక దాని మీదనే వెళ్ళిపోయింది. ఈ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి అది బాగా ఉపయోగపడింది. అంటే జగన్ తన చక్కగా తెలుగుదేశానికి ఒక లాభం చేకూర్చిపెట్టాడు అనమాట.